నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలనతో తీరై నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు అంటాడు. నేను నిన్న ఇవాళ పొద్దున లేటెస్ట్గా నాకు పరిచయం ఉన్నటువంటి ఢిల్లీలో అనేక మంది జర్నలిస్టులతో మాట్లాడి కొత్త సమాచారం ఏంటంటే, తాజా సమాచారం, బీజేపీ ఎన్డీఏ 150 సీట్లు దాటలేదు. ఇయ్యాలంటి మాట నేను చెప్పేది. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. మరి ఏం జరగబోతోంది? భారతదేశ పరిపాలన వచ్చే మే 23 తర్వాత ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలే శాసించబోతా ఉన్నాయి. లక్ష్మణ్ మాట్లాడతాడు, కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావో నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. నేను యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తే మీకు తెలుసు. ఈ సర్జికల్ దాడులు అనేటివి నేను క్యాబినెట్లో ఉండగా 11 సార్లు జరిగినాయి. అవి బయటికి చెప్పరు. వ్యూహాత్మక దాడులు అవి. వాళ్ళు చేస్తారు, మనం చేస్తాం.